హలో గుడ్ మార్నింగ్ అందరికీ. మేమైతే ఇప్పుడే లేచాము. తను వచ్చేసి బాలి, తన పేరు బాలు బాలు సార్ అతని పేరు. పొద్దునేనండి మేము లేచి ఇట్లా కూర్చున్నామో లేదో వచ్చి, ఓకే నీ వీడియోస్ తర్వాత చూద్దాం, కొంచెం ఆగమ్మా. పొద్దున్నే మేము లేచి ఇట్లా కూర్చున్నామో లేదో జస్ట్ అట్లా అమ్మకు అడిగి ఒకటేసారి అడుగుతుండు, నాకు ఒక గ్లాస్ కళ్ళు పోయండి అని పొద్దున్నే. అది కూడా అంటే మా డాడీ తీసుకునేదే కావాలంట, వేరే ఏదద్దట. ఒకటి అక్కడ గ్లాస్ కనిపిస్తుందా చిన్నది, ఆ గ్లాస్ లింపిస్తే ఇప్పుడు తాగేసి వెళ్తుండే అబ్బాయి. అమ్మ ఎందుకంటే చిన్న చిన్న వాటికి హెల్ప్ అవుతాడని పోసింది. అట్లా ఉంటుంది విలేజ్లో. పొద్దున్నే చాయ్ టిఫిన్ ఇట్లాంటి పనికి రావు. అవు కుక్కలు ఎగబడ్డాయి ఆడ. పొద్దున్నే ఇట్లా అడుగుతారు అన్నట్టు. ఒక గ్లాస్ పోసేసిండా, ఇప్పుడు ఆ గ్లాస్ పోసే వరకు అక్కడనే కూర్చొని అడుగుతూ ఉంటాడు అన్నట్టు, నాకు పోయే అక్క నాకు పోయే అక్క అని. సరే వీటికి కొంచెం హెల్ప్ అవుతాడు కదా అని చెప్పేసి పోసింది అమ్మ. ఇట్లుంటుంది. ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తుంది చూడండి, పొద్దున్నే మా కోసం మటన్ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు చూడు చలో, అవి నిన్న అక్కడికి వచ్చిన మటన్ అన్నట్టు. అయితే దాన్ని కట్ చేసి ఇప్పుడు వండుతుంది. మేము జస్ట్ లేచామంటే. నానే చెప్పు వదిన, ఏం తీసుకెళ్తున్నావు? వదిన పాలు. పిల్లలు లేచిర్రా లేదా? నైట్ ఫుల్ డ్యాన్స్ చేసిర్రు, ఇప్పుడు మెల్లగా లేస్తారు. आज ना कामें जाओ तो कुएं काले ना शीतला की दे कुणा बुलाया वाला तो ना आज हम शीतला काले की दे बोटी खुटी कौन के जो మా ఇంటి ముందట ఇంకొక వాళ్ళు అంటే వేరే వాళ్ళు మా పెద్ద అంటే బాబాయ్ వాళ్ళు షెడ్ వేసుకున్నారు. ఇట్లా షెడ్ అంటే రేకుల షెడ్ అవతల వైపున. ఇటు సైడ్ చూడండి, దీనికి మంచిగా థియేటర్ లాగా అనిపిస్తుంది. మనం ఎక్కడన్నా పార్కులో కూర్చుంటాం చూడండి, అంటే రెస్టారెంట్స్లో, అక్కడ సేమ్ ఇట్లా వాల్ కట్టి ఉంటుంది. ప్రొజెక్టర్ కట్టుకోవచ్చు అట దీనికి. మా వారు అంటారు దీనికి వైట్ పెయింట్ వేపిచ్చేస్తే సరిపోతుంది, ఇక్కడ నుంచి మంచిగా కూర్చొని ఇట్లా చూడొచ్చు అని చెప్పేసి అంటారు. ఆ ముందట కూడా డాడీ గార్డెనింగ్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు కూరగాయలు ఇవి అవి పెడతా ఉంటారు. సేమ్ అలాగే ఉందంట. ఆ వాల్ పొద్దున లేస్తే ఇట్లా కనిపిస్తుంది. మాకు ఖాళీ ఖాళీగా కనిపిస్తే నచ్చుతలేదు. దాన్ని ఏమైనా డిజైన్ చేద్దాం మంచిగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఇంట్లో మిగిలిపోయిన పెయింట్తో పొద్దున లేవడంతోనే యాక్చువల్లీ దానికి మంచిగా శివుడు బొమ్మ వేస్తే బాగుంటుంది అనుకుంటా నేను. లేవగానే మొక్కేటట్టు మంచిగా వేయచ్చు. వాళ్ళకి అవసరం మనం వేసుకోవచ్చు దేవుని బొమ్మ, లేదంటే వినాయకుని బొమ్మ, ఏదో ఒకటి వేయచ్చు ఆడ. మార్నింగ్ స్వీటీ, స్కూల్కి ఎందుకు పోలే నువ్వు? ఎందుకు? అదే ఎందుకు చెప్పు, ఎందుకు? అమ్మ ఎందుకు పోకు అన్నది? మేము ఉన్నామని నువ్వు పోతలేవు, అంతే కదా? నిజం చెప్పు, తలకాయ ఊపకుండా మాట్లాడాలి. చెప్పు, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావో చెప్పు. ఇక్కడ చూసి చెప్పాలి. ఇప్పుడు చెప్పు, ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. మరి ఇట్లా స్కూల్ డుమ్మ కొడితే ఎట్లనే? పట్టుకనే ఎందుకు పోలే నువ్వు చెప్పు. నా జుట్టు చూసి భయపడకండి, చెప్పు ఎందుకు పోలే? చికెన్ ముక్కలు తినేద్దామనా? అంతేనా? ఇదేంటి తాయిత్ మహిమనా? ఇది దేనికి కట్టుకున్నావు స్వీటీ? ఇది దేనికి? ఇది అదే ఎందుకు కట్టుకుంటారు ఇది? మమ్మ కట్టిందా? అదే ఎందుకు ఇది ఎందుకు కట్టాలి అసలు చెప్పు. దిష్టి తాకకుండానా? నేను గోరింటాకు పెట్టుకున్నా, మరి నువ్వు? అయ్యో నీకు అసలు కనిపిస్తేనే లే, అంటే ఇంతగానం పండనే లేదు. ఎందుకు? నా చూడు అంతసేపు ఉంచుకోలేవా? మరి ఎందుకు అంత అర్జెంట్? ఏం వచ్చింది? మీటింగ్ ఉండేనా నీకు? మరి చెప్పు.
రెడీగా ఉంటే మళ్ళీ పోయింది. ఓహో అందుకనా. మేమైతే అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. పొద్దున్నే లేచి మంచిగా కూర్చొని చాయ్ తాగుకుంటా అందరితో ముచ్చట్లు పెడతా ఉంటే భలే అనిపిస్తుంది. ఆ లోపలే నేను చాయ్ తాగేసి అట్లా కూర్చున్నాను. లేదో చెల్లె గోరింటాకైతే నన్ను ఎత్తికి పెట్టక్క అని చెప్పేసి తీసుకొచ్చింది అన్నట్టు. అండ్ తనకు కొంచెం గ్రే హెయిర్ స్టార్ట్ అవుతుంది అక్క, ఇప్పుడే గోరింటాకు పెడితే కొంచెం కంట్రోల్ అవుతుందని చెప్పేసి తనకైతే మళ్ళీ ఇంటికి వెళ్తే ఒక్కొక్కరికి పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అక్క, అందుకని పెట్టేసేయమంటే తనకైతే గోరింటాకు పెట్టేశాను. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయి మేమైతే అక్కడికి అమ్మ వంట అయితే కంప్లీట్ చేసేసింది. మటన్ కర్రీ, చికెన్ అవన్నీ చేసింది అన్నట్టు. అండ్ చపాతీ, మక్క రొట్టెలు, పూరీలు అవన్నీ చేసింది. అండ్ మా చిన్నోడితో ఆడుకుంటా మా వారు అండ్ మా డాడీ ఇద్దరు తింటున్నారు. మా చిన్నోడైతే ఇప్పుడు వాడు అంబాడుకుంటూ నడుస్తుండు. వాని అల్లరి అయితే మామూలుగా లేదండి నిజంగా చెప్పాలంటే. మొన్నటి వరకు జస్ట్ మేము ఎత్తుకుంటే వచ్చేసేది, ఇప్పుడైతే మమ్మల్ని గుర్తుపడుతుండు బాగా. అండ్ మళ్ళీ పోగానే అయితే నా దగ్గరికి రాలే, వాడు ఏడిచిండు కోసేపు. మొన్న అయితే కొంచెం చిన్నోడు ఉండగా ఎవరు ఎత్తుకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు, కానీ ఇప్పుడైతే కొంచెం రావట్లేదు. అండ్ ఆ తర్వాత తినేసి అయితే మేము బయలుదేరిపోయామండి. కొరట్లకు వెళ్తున్నాం అన్నట్టు. చెల్లె, నేను, వదినే అండ్ మా మరిది, మా వారు. ఎందుకు వెళ్తున్నామంటే మా పిన్నికి దెబ్బ తాకిందండి. నిజం చెప్పాలంటే హాస్పిటల్లో తను జాయిన్ అయింది అన్నట్టు. మాకు తెలిసింది, చెల్లెకు నాకు తెలిసింది, పోగానే తెలిసింది ఇంటికాడ ఆ రోజు పండుగ ఉంది అని చెప్పేసి వెళ్ళలేదు. నెక్స్ట్ డే ఇంత దూరం వచ్చి ఉన్నాము అండ్ పిన్నికి ఇట్లా దెబ్బ తాకిందని తెలిసినాక పోకపోతే బాగుండదు అండ్ చూసేసి రావాలని చెప్పేసి మాకు కూడా అనిపించింది అన్నట్టు. అందుకని హాస్పిటల్కి వెళ్ళాము. కొరట్లలో జాయిన్ అయింది పిన్ని, అందుకని చెప్పేసి చూసేసి పలకరించి రిటర్న్ అవుతున్నప్పుడు అండి ఇక్కడ కిషాన్ షాపింగ్ మాల్ అని చెప్పేసి కనిపించింది. మరి కొత్తగా ఓపెన్ అయిందా ఏమని నాకు అయితే తెలియదు. అండ్ మేము కూడా ఈ మధ్యలో అయితే అసలు వెళ్ళలేదు కొరట్లకు. 6-7 ఇయర్స్ అయితే అవుతుంది మేము వెళ్ళి, ఈ మధ్యలో అయితే వెళ్ళలేదు అన్నట్టు. అందుకని చెప్పేసి ఇలాగో ఇంత దూరం వచ్చినాం కదా అక్క, ఒకసారి చూసేసి వెళ్దామా అని చెప్పేసి అంది చెల్లె. సరేలే వెళ్దాం మనం కూడా, నాకు కూడా ఓకే చూద్దాం అని చెప్పేసి నేను కూడా ఓకే అన్నాను. అండ్ మా వారు అండ్ మా మరిది ఇద్దరు మీరు షాపింగ్కి వెళ్ళండి, మేము కొంచెం బయట, మా మరిది అండ్ మా వారు అయితే రాలేదు, కానీ వాళ్ళు కొంచెం పని ఉంది మేము చూసేసుకొని వస్తాము, మీరైతే ఆ లోపల షాపింగ్ చేయండి అని చెప్పేసి అన్నారు. చెల్లె నేనైతే వదినతో పాటు వచ్చేసినాము. అండ్ కొంచెం రేట్ ఎక్కువనే అనిపించింది నాకు, మరి ఏమో తెలియదు మరి అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎలా అనిపించిందో. అండ్ కొరట్లలో ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది రేటు. నాకు కరీంనగర్ కంటే కొంచెం ఎక్కువనే అనిపించింది. కొరట్లలో దాదాపుగా తక్కువనే ఉంటాయి అని చెప్పేసి అంటారు, మరి ఏమో మరి నాకైతే తెలియదు. అండ్ మేము చెల్లె అయితే తీసుకున్నాం కొన్ని షారీస్. అది నాకైతే సేమ్ షారీస్ తీసుకోవడం చాలా ఇష్టం అండి. దాదాపుగా మేము ఇద్దరం కలిసి షాపింగ్ చేస్తే సేమ్ షారీస్ తీసుకోవడానికే ట్రై చేస్తాం అన్నట్టు. అంటే ఎప్పుడైనా ఇట్లా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు కదా అని ఆ ఉద్దేశంగా అయితే తీసుకుంటాము. ఇద్దరం సేమ్ కలర్స్ అట్లా మాకు నచ్చుతాయి అన్నట్టు. ఇద్దరం సేమ్ కట్టుకోవడం అయితే చాలా ఇష్టం. దాదాపుగా ఉంటాయి. మళ్ళీ చెల్లెకి ఏమైనా నచ్చితే తను నా కోసం కామరెడ్లు ఏమైనా నచ్చితే తను తీసుకుంటుంది. నాకేమైనా ఇక్కడ తక్కువలో ఏమైనా మంచి బడ్జెట్లో నచ్చితే నేను కూడా తీసేసుకుంటాను అన్నట్టు చెల్లెకు. అలా తీసేసుకుంటాం మేము. అండ్ తనే కొనాలి నేనే కొనాలని అయితే ఏముండదు, నచ్చితే మాత్రం తీసేసుకుంటాము. ఇది బాగుంది మరి పంపిస్తున్న పిక్కు చూడు, నీకు నచ్చిందా అంటే చెల్లె ఓకే తీసుకో అక్క అంటే తీసేసుకుంటాను నేను. ఆ విధంగా షాపింగ్ చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు. అండ్ కొన్నిసార్లు ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటాం, కానీ కలిసి షాపింగ్ చేస్తే మాత్రం దాదాపుగా సేమ్ షారీస్ అయితే. అలాగే మీరు కూడా మీ చెల్లెతో ఇలాగే షాపింగ్ చేస్తారా? తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఈ విధంగానే షాపింగ్ చేస్తాం. అంటే షాపింగ్ చేసినవి అన్నీ అమ్మ వాళ్ళతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే అమ్మలకు చూపిస్తున్నాం. హలో ఎవ్రీవన్, ఇప్పుడే వచ్చాము షాపింగ్ ఆల్రెడీ చేసుకొని నిన్నటి వాచ్ ఇక్కడ చూడండి మా మరిది వస్తూ ఈ బాటిల్ తీసుకొచ్చారు. నామ్ దకాల్ని బ్లాక్ అండ్ వైట్. ఇక్కడ చూడండి ఓడి ఓ సారీ చికెన్ చూపియవా? ఇవాళ మా పార్టీ మొత్తం మా చెల్లె మా మరిది ఇద్దరు ఇద్దరు అవుతారా? మీరిద్దరా మేమిద్దరా? ఎవరిద్దరు? వాళ్ళిద్దరు తాగుతారంట, మనకు సంబంధం లేదు ఇది. అమ్మో ఇది ముందే 2000 మంది పిల్లవాడితే ఏం లేదు. చెల్లె చీర చూపి అన్న చూపి. నా షాపింగ్ నేను తర్వాత స్టిచ్చింగ్ చేసుకున్నా. అవసరం లేదైతే నాది కూడా చూపించక. నాది మ్యాటర్ లీక్ అవ్వాలి కానీ. సూపర్ కలర్ అసలు ఇది తీసుకున్నాం ఇప్పుడు. లావెండర్ సూపర్ కొని కలర్ అసలు ఇది చెల్లెకు లేదు నాకు లేదు, కాంబినేషన్ బాగుంది కదా. దీని రేట్ ఒకసారి మీరు ఒకవేళ తెలుసుంటే కామెంట్ చేయండి, నేను తర్వాత చెప్తాను. మాకు తెలియదమ్మా, మీరే చెప్పుర్రీ. మీకు తెలియదు? ఓయ్ అమ్మో సేమ్ కాంబినేషన్ యాడిలా 2 సాడో కదా తెలుసు.
అయిపోయా. ఈ శారీ చూడండి. ఆరెంజ్ స్కై ఈ శారీ మా సప్న కోసం అమ్మ అరే ఈ చీర అట నా కోసం అమ్మ తీసుకుంటాట. ఈ శారీ సాసి మరవచ్చు ఇది అడుగు విశాలాక్షి డిస్కౌంట్ आपण घेऊ तर त्याला तक्कून देतो చూడకపోతే మంచి అది గ్రీన్ అదే అనుకున్నా ఇక ఇగో ఇది మంచిగా నచ్చింది మంచిగా ఉంది. బార్డర్ మంచిగా ఉంది करा की तू हाँ वो तो हॉस्पिटल में करा था गया नहीं भाई पापा को ना देखा नहीं यार 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 देखा नहीं मैं खर्च करा आके का था बना 5000 మా పెద్దమ్మ అంటే రాగానే అంది, అమ్మ షాపింగ్ చేసినామంటే నాకు అప్పుడే తెలుసు మీరిద్దరు కలిసి వెళ్తే ఎక్కడ వదిలిపెట్టారు నాకు తెలుసు ఆ విషయం అని చెప్పేసి మా పెద్దమ్మ రాగానే అందన్నట్టు. మా పెద్దమ్మకు మా మీద ఉన్న నమ్మకం అది. అంటే తనకు తెలుసు అన్నట్టు వీళ్ళిద్దరు కలిసి వెళ్తే కంపల్సరీ ఏదో ఒకటి తీసుకుంది, అసలు రిటర్న్ రారు అని చెప్పేసి మా పెద్దమ్మని కూడా చూపించాను. శారీస్ తీసుకుంది, చెల్లె నేను సేమ్ శారీస్ తీసుకున్నాం. పెద్దమ్మ అంటే బాగున్నాయి అని చెప్పేసి అంది. తను అయితే కొన్ని అంటే ఒక శారీ నా కోసం కూడా అమ్మ తీసుకుంది, అది కూడా చూపించాను కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్కి అయితే ఇట్లా అమ్మోళ్ళతో బాయ్ చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. చాలా బాధగా అనిపించింది అంటే ఈసారి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక్క 1 డేనే ఉన్నాను నేను, అందుకని చెప్పేసి అది కూడా నెక్స్ట్ డే ఇటువంటి తిరగనికి అయిపోయింది. అందుకని ఆ చిన్నతో కొంచెం టైం స్పెండ్ చేయలేదని చెప్పేసి బాధ అనిపించింది. ఇప్పుడు వీడియోలో మాట్లాడుతుంటే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. మీరైతే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.